డిబేట్లో ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు అండ్ అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. నమస్కారం అండి రాకేష్ రెడ్డి గారు, మెట్టు సాయి కుమార్ గారు. నమస్తే మేడం. ముందుగా సాయి కుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దామండి. సాయి కుమార్ గారు, ఇవాళ ప్రధాని నివాసం ముందు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, డీకే శివకుమార్, ముఖ్యమంత్రులు, అలాగే చాలామంది ఎంపీలు వీళ్ళందరూ దాదాపుగా 3.5 గంటల పాటు ప్రధాని నివాసం ముందు ధర్నా చేశారు. కొన్ని డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ఈరోజు మరి ఇంత చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి అని అంటే ఏం చెప్తారు సాయి కుమార్ గారు? ముఖ్యంగా సాధించింది కదండి, మేము యువత పక్షాలు ఉన్నాము, రేపు భవిష్యత్తు పక్షాలు ఉన్నామని చెప్పనీకే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకులు రావడం జరిగింది. ఎక్కడండి అధర్మ ప్రధాన్ గారు? ఎప్పుడు ధర్మం గురించి మాట్లాడే మన బీజేపీ నాయకులు ఇప్పుడు అధర్మం చేస్తున్నారే, అది చెప్పరు ఎందుకు? అధర్మ ప్రధాన్ గారు ఎక్కడ ఉన్నారండి? ఎగ్జామ్ పాస్ ఉన్న వారి యొక్క భవిష్యత్తు కోసం నిర్మాణం చేసుకుంటా ఉంటే వీరు మాత్రం మేము లాఠీలతో కొడతాం, తూటాలు పేలుస్తాం, కాబట్టి మమ్మల్ని ఎవరు అడగకూడదు, మమ్మల్ని అడిగితే కూడా వాళ్ళ భర్తం అని చెప్పి చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థులు చేసినటువంటి ఈ దీక్ష, ఈ యొక్క ధర్నా ఏ విధంగా ఉందండి? అంటే హక్కులు అడిగితే సంపిస్తారా? హక్కులు అడగకూడదా? అంటే మిమ్మల్ని నిలదీయకూడదా? అరే వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళ పరీక్షల్లో మా భవిష్యత్తు నిర్మాణం కోసం చేసుకుంటా ఉంటే మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి చేస్తా ఉంటే దానికి కూడా మీరు వచ్చేస్తాము, కొడతాము, చంపేస్తాము, తూటాలు పెలుస్తామంటే మనం ఎక్కడమండి? మనం పాకిస్తాన్ లో ఉన్నామా? మనం ఇరాన్ లో ఉన్నామా? ఎక్కడ చెప్పండి? ప్రపంచంలో ప్రజాస్వామ్య హక్కు ఉన్నటువంటి భారతదేశంలో ప్రశ్నించే హక్కు లేకపోవడం దౌర్భాగ్యం. వారికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు అండగా ఉన్నాను, సంపూర్ణంగా పరిపూర్ణంగా మీతో పాటు నేను ఉన్నా అని చెప్పి వచ్చిన నాయకునికి దేశ ప్రజలకు వారి యొక్క నాయకత్వం పైన పూర్తిగా ఉన్నారు. ఎక్కడండి? ఇక్కడ మాట్లాడినా కూడా ప్రధాని రాజీనామా చేయకపోతే ఏం చేస్తారండి? హోంమంత్రి మాట్లాడు, ప్రధానమంత్రి మాట్లాడు. దేశ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం ఇంత కూడా చేయకుండా లేకపోవడం అంటే అది మన 10 సంవత్సరాలు మన దౌర్భాగ్యం అండి. సాయి కుమార్ గారు, జితేంద్ర సింగ్ వచ్చారు, ఆయన మధ్యవర్తిత్వం వహించారు, అటు అమిత్ షాతో మాట్లాడుతున్నారు, ఇటు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు. అండ్ మీరు అడిగినటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో దానికి సానుకూలంగా సావధానంగా చేద్దామని చెప్పారు, పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పారు. అయినప్పటికీ కూడాను ఇంకా కొత్త 2 డిమాండ్లు పెట్టి మాట తప్పడం సరికాదు అని ఆయన ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు కూడా. కావాలనే ఈ విద్యార్థుల నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ అంశం కావచ్చు, ఆ హింసని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది అని చెప్పేసి ఇటు వీళ్ళు మీ పైననే బ్లేమ్ చేస్తున్నారు. కొంచెమన్నా సిగ్గుండాలండి మంత్రిగా. ఏంటంటే అరే దేశంలో యువత వచ్చి రోడ్డు పైన యుద్ధం చేస్తా ఉంటే రాజీనామా చేయకుండా 2 పలుకులు పలికేసి ఆ తర్వాత మేము ఇట్లా మాట్లాడుతున్నాండి. కొంచెమన్నా సిగ్గులేని మాట మాట్లాడండి వాళ్ళు. అరే దేశంలో యువత యొక్క నిర్మాణమే మన భవిష్యత్తు మాట్లాడుతుంటే ఆ యువతని గోళీలతో కొట్టినప్పుడు మాట్లాడే నాయకులు ఇప్పుడు వచ్చి చర్చలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే డిమాండ్, ఒకటే మా దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ఎక్కడైనా కూడా యువత రోడ్డుకి రాకూడదా? ప్రశ్నించకూడదా? వాళ్ళ హక్కులు తెలపకూడదా? ఎక్కడ అధర్మ ప్రధాని రాజీనామా చేయాల్సిందే. ఆయన పేరులో ధర్మేంద్ర ఉన్నాడు, ఆయన అధర్మ ప్రధాన. ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ గురించి ఇంత రాద్ధాంతం చేస్తూ దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ల సంగతి ఏంటి? మీ హయాంలో కూడా జరిగాయి కదా మేడం. మేము ఏమంటున్నాము, గతంలో జరిగిన ప్రతి విషయాన్ని మీరు చర్చిద్దామంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు 100 ఉన్నాయి బీజేపీ పైన. ఈ 10 సంవత్సరాల్లో గతంలో చర్చించడానికి చాలా ఉన్నాయండి. ఇప్పుడు దేశం యొక్క నిర్మాణం కోసం ఉంటే వీరు మాత్రము మమ్మల్ని అడగకూడదు, నేను చెప్పే వినాలే అని చెప్పి మాట్లాడుతా ఉన్న బీజేపీ నాయకులకు ఒక చిన్న సూటి ప్రశ్న. ఓట్లప్పుడు మాత్రం యువత కావాలి, రాయలకు యువత కావాలి, కానీ ఆ యువత వచ్చి మాకు అన్యాయం జరిగింది, మా భవిష్యత్తు అంధకారం అవుతుంది,
మా పరీక్షల వల్ల మాకు భవిష్యత్తు పోతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఢిల్లీ నడిపొట్టున లాఠీలతో చూటాలతో చెప్పుతున్నారంటే దీనికన్నా గౌరవం ఎక్కుందండి. సిగ్గుపడాలి బీజేపీ ప్రభుత్వం, ముక్కు నెలకు రాయాలి బీజేపీ ప్రభుత్వం. ధర్మేంద్ర ప్రధాన్ నడి రోడ్డు పైన వచ్చి సమస్య చెప్పాల్సిందే. చెప్పకుండా ఎవరు మంత్రి వచ్చిందంట, మాట్లాడినంట, పోయిందంట. అదే మేము చెప్తుంది ఒకటే మాట, దేశంలో ఇప్పుడు ఒక అస్వాభావిక ప్రదర్శన నడుస్తా ఉంది. ఓటు హక్కు వేసిన యువతని వాళ్ళు ప్రశ్నించి హక్కు కోల్పోతా ఉన్నారు. వాళ్ళ నిర్మాణం అంధకారం అవుతా ఉంది. దీనికి మోడీ జవాబు చెప్పాలి. అదే విధంగా అమిత్ షా, అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు రాజీనామా చేసి తీరాల్సిందే. అది చేయకుండా ధర్మంగా అధర్మంగా యువతని కోరుతాము, వాళ్ళని చంపేస్తాము, అడగకూడదు అనే మాటలు మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు ఒకటి సూటి ప్రశ్న. ఎక్కడ కూడా మీరు ఎప్పుడన్నా కూడా ఒక తూటాలు పేల్చి ఒక తూటాలు తిన్నారా బీజేపీ నాయకులు? ఎక్కడన్నా తిన్నారు. మీకు కావాల్సింది ఒకటే, మా కోసం జెండా మోయాలి, మా ప్రభుత్వం రావాలి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను చంపేస్తాము, ఆ యువకులను చంపేస్తాము అని ఒక కాంగ్రెస్ పార్టీకి అయితే బ్రిటిష్ కాలం నుంచి అలవాటు అయిపోయినాయి తూటా దెబ్బలు తింటాం, లాఠీ చార్జ్. నేను మామూలు తినలేదు, నెహ్రూ గారు బాగా దెబ్బలు తిన్నాడు. గొడవపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గొడవపడుతున్నాం నాయకులుగా. మాది మహాత్మా గాంధీ యొక్క నాయకత్వము, బీజేపీది బ్రిటిష్ నాయకత్వము. కాబట్టి తేడా ఉంటది మేడం, అంతే. రైట్, స్పష్టంగా కనపడుతుంది. సో రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారు?